ఈ వీడియోలో చెప్పబోయే 9 ప్రశ్నలు ఎప్పుడూ ఎవరిని కూడా అడగకండి. ఎదుటి వ్యక్తికి మన మీద ఒక మంచి అభిప్రాయం కలగాలంటే కేవలం మన బాహ్య స్వరూపమే కాకుండా మన మాటల తీరు, ప్రవర్తన మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు మన మాట ఎదుటివారిని మెప్పించాలి కానీ నొప్పించకూడదు. అప్పుడే మనకు విలువ, గౌరవం ఉంటుంది. అడగకూడనివి ఏమైనా అడిగితే మీ మీద చులకన భావం కలుగుతుంది, అసహ్యం పెరుగుతుంది, విలువ తగ్గుతుంది, గౌరవం మొత్తం నాశనమైపోతుంది. కాబట్టి మీ మీద నెగిటివ్ ఇంప్రెషన్ కలగకుండా ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలంటే మీకు కొత్తగా పరిచయం అయిన వాళ్లను కానీ, ఎప్పటి నుండో పరిచయం ఉన్న వాళ్లను కానీ ఇప్పుడు చెప్పబోయే 9 ప్రశ్నలు ఎప్పుడూ అడగకండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఖచ్చితంగా ఒక మంచి వీడియో చూసామన్న సంతృప్తి మీకు కలుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియో ప్రారంభిద్దాం. మొదటి ప్రశ్న, మీ వయసు ఎంత? ఈ ప్రశ్న తరచూ ఎవరొకరిని అడుగుతూ ఉంటాం. ఇది చాలా మామూలు ప్రశ్నే కదా అనిపిస్తుంది, కానీ ఇది చాలా సున్నితమైన ప్రశ్న అనే విషయం ప్రతి ఒక్కరూ గమనించాలి. ఎవరిని వయసు గురించి ప్రశ్నించకపోవడం చాలా మంచిది. ముఖ్యంగా 18 సంవత్సరములు దాటిన వారిని అడగకపోవడం చాలా ఉత్తమం. మీకు పెద్దగా పరిచయం లేని వారినైతే అస్సలు అడగొద్దు. 18 సంవత్సరాలు దాటిన వారిలో శారీరకంగా అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. చిన్న వయసు వారు చాలా పెద్దగా కనిపించవచ్చు. అలాంటి వారు తమ వయసు చెబితే ఎదుటి వాళ్ళు నమ్మరేమో, అబద్ధం చెబుతున్నానని అనుకుంటారేమో అని ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. కొందరు పెద్ద వయసు వారు జీవితంలో ఏవేవో కలలు కని ఏమీ సాధించలేకపోయి ఉండొచ్చు. అలాంటి వారిని వయసు అడగగానే జీవితంలో ఏమీ సాధించకుండానే జీవితం ముగిసిపోతుందన్న విషయం గుర్తొచ్చి మదన పడతారు. కొందరైతే తమ వయసు గురించి అడిగితే తమ వ్యక్తిగత జీవితంలోకి చొరబడుతున్న భావనలోకి వెళ్తారు. దానితో మీకేం పని అనుకుంటారు. అలాంటి వారు ఎవరితోనూ తమ వయసు షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి తప్పనిసరి అత్యవసరం అయితే తప్ప ఎవరిని వాళ్ళ వయసు గురించి అడగకండి. రెండవ ప్రశ్న, మీ సంపాదన ఎంత? మీరు నెలకి ఎంత సంపాదిస్తున్నారు? మీ జీతం ఎంత? మీ వ్యాపారంలో లాభాలు ఎంతెంత వస్తున్నాయి? ఇలాంటి సంపాదనకు సంబంధించిన ప్రశ్నలు ఎవరినీ అడగకండి. ఎవరికైనా ఇవన్నీ గోప్యంగా ఉంచుకునే వ్యక్తిగత విషయాలు. ఇలా అడగడం ఎవరికీ నచ్చదు. అడిగిన దానికి సమాధానం చెప్పినా అయిష్టంగానే చెబుతారు. కొందరైతే ఆ మాటను దాటేస్తూ ఉంటారు. సంపాదన గురించి ఎవరైనా వేరే వాళ్లకు చెప్పకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. కొందరికి తను బాగా సంపాదిస్తున్నానని చెబితే ఎదుటి వ్యక్తి అప్పుగానో సహాయంగానో డబ్బు అడుగుతాడని భయం ఉంటుంది. కొందరైతే తమ సంపాదన బయటకు తెలిస్తే బంధువులు, స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయాలి, చేయకపోతే ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ ఉంటారు. తమ సంపాదన మీకు తెలిస్తే అసూయ పడతారేమో అని కొందరు అనుకుంటారు. కొందరు ఎంత సంపాదించిన అప్పుల్లో కనిపిస్తూ ఉంటారు. దానికి కారణం కొన్ని బయటకు చెప్పుకోలేని వ్యక్తిగత ఖర్చులు, వ్యసనాలు కావచ్చు. అలాంటి వారిని సంపాదన గురించి అడిగినప్పుడు వాళ్ళు సమాధానం చెబితే, మరి ఎంత డబ్బు వస్తుంటే అంతా ఏమైపోతుంది, వేటికి ఖర్చు పెడుతున్నావు అంటూ మీ నుండి వ్యక్తిగత ప్రశ్నలు మొదలవుతాయి. అవి ఎదుటి వాళ్లకు బాగా ఇబ్బందికరంగా ఉంటాయి. కొందరికైతే సంపాదన చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి వారు తమ సంపాదన పైకి చెప్పుకోవడానికి నామోషీగా ఫీల్ అవుతారు. నిజం చెప్పలేక అబద్ధం కూడా చెబుతూ ఉంటారు. నిజం చెప్పినా అయిష్టంగానే చెబుతారు. మీరు ఎదుటి వారిని ఇలాంటి ప్రశ్నలు అడగడం వల్ల తర్వాత మాట్లాడే విషయాలు అసంతృప్తిగా కొనసాగుతాయి. ఎదుటి వాళ్ళ సంపాదన తెలుసుకోవడం వల్ల మీకు వాళ్లకు కలిసొచ్చేదేమీ ఉండదు. అలాంటప్పుడు మీతో ఆ విషయం వాళ్ళు ఎందుకు చర్చిస్తారు? కాబట్టి ఈ ప్రశ్న అడగకండి. మూడవ ప్రశ్న, అతనెవరు లేదా ఆమె ఎవరు? ఒక వ్యక్తికి మరో వ్యక్తికి మధ్య కొన్ని హద్దులు ఉంటాయి. అవి దాటనంత వరకే ఒకరి మీద ఒకరికి గౌరవం ఉంటుంది. ఒకసారి వాటిని దాటితే వారి విలువ పడిపోవడమే కాకుండా వారి మధ్య స్పర్ధలు కూడా పెరుగుతూ విలువైన బంధం తెగిపోతూ ఉంటుంది. మీలో కొందరు ఎవరినైనా కలిసినప్పుడు వారికి పరిచయం ఉన్న వేరెవరి గురించో అడగడం మొదలు పెడతారు. ఏవేవో ఆరాలు తీస్తూ ఉంటారు. ఆమె ఎవరు? అతనెవరు? నీ బాయ్ ఫ్రెండా, గర్ల్ ఫ్రెండా, ఎప్పటి నుండి పరిచయం, ఏమి చేస్తూ ఉంటాడు, ఇలా అడుగుతూ ఉంటారు. అది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగత విషయం. దానితో మీకు ఎలాంటి సంబంధమూ లేదు, అవసరమూ లేదు. కేవలం ఏదో తెలుసుకోవాలన్న ఉత్సాహం తప్ప. కానీ అది అవతల వ్యక్తికి అసౌకర్యంగా అనిపిస్తుంది. కొందరికి కోపం వస్తుంది. మళ్ళీ మిమ్మల్ని కలవడానికి ఇష్టం కూడా ఉండకపోవచ్చు. అందుకే ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి. ఎదుటి వాళ్లను ఎలాంటి ప్రశ్నలు అడగవచ్చు, ఎలాంటి ప్రశ్నలు అడగకూడదు అన్న దాని మీద మీకు అవగాహన ఉండాలి. ఒకవేళ ఎప్పుడైనా అడగవలసిన పరిస్థితి ఉంటే అది ఎంత స్థాయి వరకు అడగవచ్చు అన్న దాని గురించి ముందే ఆలోచించి అడగండి. అలాగే ఎదుటి వ్యక్తి ఇలాంటి విషయాలు మీతో చర్చించి ఏదైనా సలహా అడిగినప్పుడు మీరు స్పందించండి, పర్వాలేదు. లేదంటే ఇలాంటి ప్రశ్నల జోలికి వెళ్ళకండి. నాలుగవ ప్రశ్న, మీ కులం ఏమిటి?
ఈ ప్రశ్న చాలా సున్నితమైనది. ఈ ప్రశ్న ఎవరిని అడిగినా మనస్తాపానికి గురవుతారు, అసౌకర్యంగా అనిపిస్తుంది, అడిగిన వారి మీద కోపం వస్తుంది, అసహ్యం కలుగుతుంది. అందుకే కులం గురించి అడిగితే మన విలువ మనమే తగ్గించుకున్నట్టు అవుతుంది. కులం గురించి అడిగేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కానీ ఎదుటి వ్యక్తి కులం ఏమిటో తెలుసుకోవాలన్న ఉత్సాహం మాత్రం చాలా మందిలో ఉంటుంది. అందుకే సినీ నటులు, గొప్ప గొప్ప వ్యక్తులు, ఆటగాళ్లు ఏ కులానికి చెందినవారో తెలుసుకోవడానికి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళలో ఎవరైనా తమ కులం వాళ్ళు ఉంటే వాళ్ళు మా వాళ్ళు అని గొప్పగా చెప్పుకోవడానికి. ఇది వాళ్ళ వ్యక్తిగతం. ఎవరిది సూటిగా అడిగి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. కానీ సూటిగా అడగడం మాత్రం ఎదుటి వాళ్లను ఇబ్బంది పెడుతుంది. ఎదుటి వ్యక్తి కులంతో మీకు అవసరం లేనప్పుడు, దానివల్ల మీకు కలిసొచ్చేదేమీ లేనప్పుడు ఈ ప్రశ్న అడిగి మీ విలువ దిగజార్చుకోకండి. ఏ వ్యక్తితో అయినా ఆ వ్యక్తి వ్యక్తిత్వం, తనతో మీకున్న అవసరం, మీకున్న దీర్ఘకాలిక పరిచయాల్ని బట్టి మాత్రమే మీ రిలేషన్ కొనసాగించండి. అంతే తప్ప కులం గురించి ప్రశ్నించి మంచి సంబంధాల్ని తెంచుకునే ప్రయత్నం చేయకండి. 5వ ప్రశ్న, మీకు పిల్లలు లేకపోవడానికి కారణం ఏమిటి? మీకు ఇంకా పిల్లలెందుకు లేరు? కారణాలేమిటి? ఈ ప్రశ్న చాలా సున్నితమైనదే కాకుండా మనసుకి అత్యంత బాధ కలిగించేది కూడా. పిల్లలు లేని వారిని చాలా మంది చాలా రకాలుగా ప్రశ్నించేస్తూ ఉంటారు. మీకు ఇంకా పిల్లలు ఎందుకు లేరు? పెళ్ళయి చాలా కాలమైంది కదా, పిల్లలు లేరంటే మీలో లోపం ఎవరిది? మీకు ఇంకా పిల్లలు లేరంటే ఇంకా వద్దనుకుని ఏమైనా ప్లాన్ చేశారా? మీతో పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టేసి స్కూళ్ళకి కూడా వెళ్తున్నారు. పాపం మీ పరిస్థితే ఎందుకు ఇలా ఉందో. ఇలా ఎవరికి తోచింది వాళ్ళు ఏవేవో అనేస్తూ ఉంటారు. నిజానికి పిల్లలు లేని భార్యాభర్తలు ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తూ ఉంటారు. పిల్లల కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ తమ ఆర్థిక స్థితి గురించి కూడా ఆలోచించకుండా విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు. ఎవరైనా పలానా చోటకు వెళ్తే మంచి ఫలితం ఉంటుంది, తప్పకుండా పిల్లలు పుడతారని చెబితే ఆ సలహా విని ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్ళిపోతూ ఉంటారు. కొందరికి ఆ గుడికి వెళ్తే పిల్లలు పుడతారు, ఈ మొక్కులు మొక్కితే పిల్లలు పుడతారని చెబితే అవి కూడా పాటిస్తూ ఉంటారు. ఇన్ని అవస్థలు పడుతూ మానసికంగా నలిగిపోయే అటువంటి వాళ్ళని పిల్లలెందుకు లేరు, లోపం ఏమిటి అంటూ ఇలాంటి ప్రశ్నలతో గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తే వాళ్ళెంత బాధపడతారో ఆలోచించండి. ఇలాంటి ప్రశ్నలు అడిగే హక్కు గాని చనువు గాని కేవలం తమ కుటుంబీకులకు, తమ శ్రేయస్సు కోరే కొందరు బంధువులకు, అత్యంత సన్నిహితులకు మాత్రమే ఉంటుంది. కాబట్టి పిల్లలు లేని వారి విషయంలో మీరు ఎలాంటి సహాయం చేసే అవకాశం లేనప్పుడు మీ కాలక్షేపం కోసం ఆరాలు తీస్తూ వారిని బాధ పెట్టకండి. మీ ప్రశ్నలతో వారి బాధను రెట్టింపు చేయకండి. 6వ ప్రశ్న, ఎలా అయిపోయారేమిటి? ఇది ఎదుటి వ్యక్తి బాడీ చూసి అడిగే ప్రశ్న. కొంతమంది చాలా కాలం తర్వాత కనిపించిన పరిచయస్తుల్లో ఎవరైనా కాస్త లావుగా ఉన్న వాళ్ళు కనిపిస్తే చూసిన వెంటనే ఇంత లావైపోయావేమిటి అని, సన్నగా ఉన్న వాళ్ళను చూసి ఇలా చిక్కిపోయావేమిటి, సరిగా తినడం లేదా అని అడుగుతూ ఉంటారు. అడిగే వాళ్లకు ఇవి మామూలుగా అడుగుతున్నట్టు, సరదాగా అడుగుతున్నట్టు అనిపించవచ్చు. కానీ ఎదుటి వ్యక్తికి మాత్రం మానసికంగా చాలా బాధ కలిగిస్తాయి. ఎవరైనా బరువు పెరగడానికి అనేక కారణాలుంటాయి. అవి వాళ్లకున్న అనారోగ్య సమస్యల వల్ల కావచ్చు, జన్యుపరమైన సమస్య కావచ్చు, లేదా నియంత్రణ లేని ఆహారపు అలవాట్లు కావచ్చు. బాడీ వెయిట్ పెరిగిన వాళ్ళు చాలా మంది అనేక ఇబ్బందులు పడుతూ అది తగ్గించుకోవడానికి చాలా అవస్థలు పడుతూ ఉంటారు. వాళ్ళు తినే ఆహారం బాగా తగ్గిస్తారు, వ్యాయామాలు చేస్తుంటారు, డాక్టర్లను కలిసి మందులు వాడుతూ ఉంటారు. అయినా కూడా చాలా మంది అనుకున్న స్థాయిలో బరువు తగ్గక బాధపడుతూ ఉంటారు. వాళ్ళు ఎవరినైనా కలిసినప్పుడు తమ బాడీపై దృష్టి పెట్టకుండా ఉండాలనుకుంటూ దుస్తుల్లో కూడా మార్పులు చేసుకుంటూ ఉంటారు. సంభాషణ తమ బాడీ గురించి రాకుండా వేరే టాపిక్ మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదే పరిస్థితి బాగా సన్నగా, బలహీనంగా కనిపించే వారిలోనూ ఉంటుంది. వారు కూడా కాస్త బాడీ వెయిట్ పెంచుకోవడానికి మందులు వాడుతూనో, ఆహారం ఎక్కువగా తీసుకుంటూనో, వ్యాయామాలు చేస్తూనో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ వారికి అనుకున్న ఫలితం కనపడక సర్దుకుపోతూ ఉంటారు. ఇన్ని ఇబ్బందులు పడే వారిని మీరు సూటిగా బాగా లావైపోయావు, బాగా చిక్కిపోయావు అనేసరికి ఎంత బాధపడతారో మీరే ఆలోచించండి. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు మినహాయించి వారు నవ్వుతూ సరదాగా చలాకీగా సమాధానాలు చెప్పే ప్రశ్నలు అడగండి. 7వ ప్రశ్న, ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదు? ఈ ప్రశ్న చాలా మందికి అసౌకర్యంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి పెళ్లి అనేది జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. ఇది వరకటి రోజుల్లో 20-24 సంవత్సరాలకే పెళ్లిళ్లు జరిగేవి. ఇప్పుడైతే చాలా మందికి బాగా ఆలస్యంగా జరుగుతున్నాయి. ఆలస్యానికి అనేక కారణాలుంటాయి. కొందరికి కట్న కానుకలు, పెళ్లి ఖర్చుల కోసం డబ్బు సర్దుబాటు కాక పెళ్లి వాయిదా వేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో అమ్మాయికి అబ్బాయి
లేదా అబ్బాయికి అమ్మాయి నచ్చకపోవచ్చు, లేదా ఇద్దరికీ ఒకరికొకరు నచ్చకపోవచ్చు. కాబట్టి నచ్చే భాగస్వామిని వెతకడంలో కూడా చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అబ్బాయిలు అమ్మాయిలు కూడా బాగా చదువుకొని ఉద్యోగాలు వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సరైన చదువుకు తగ్గ ఉద్యోగాలు దొరక్క ఆర్థికంగా సెటిల్ అవ్వడానికి ఆలస్యం అయిపోయి పెళ్లిళ్ళు కూడా బాగా ఆలస్యంగానే జరుగుతున్నాయి. వయసు పెరిగిపోయాక పెళ్లిళ్ళు కావడం చాలా కష్టంగానే ఉంటుంది. మంచి సంబంధాలు వచ్చినా ఇద్దరి మధ్య వయసు తేడా ఎక్కువగా ఉంటే పెళ్లిళ్ళు కుదరడం లేదు. ఇలాంటి ఎన్నో కారణాల వల్ల పెళ్లి ఆలస్యం అవుతున్న ప్రతి ఒక్కరూ మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటారు. ఇవన్నీ ఆలోచించకుండా మీరు చాలా సింపుల్గా ఇంకా పెళ్లిందుకు చేసుకోవడం లేదు అని అడుగుతారు. అది ఎదుటి వ్యక్తిని బాధ పెట్టడమే కాకుండా మీరు వారిని ఎగతాళి చేసినట్టో చులకనగా చూస్తున్నట్టు కూడా అనిపించవచ్చు. దానివల్ల మీ మీదున్న గౌరవం తగ్గుతుంది. కాబట్టి ఈ ప్రశ్న మీకు అవసరం లేకపోతే ఎవరినీ అడగకండి. మీకు అవసరమైనంత వరకు మృదువుగా సంభాషించండి. 8వ ప్రశ్న, ఇది ఒరిజినల్ వస్తువేనా? చాలామందికి ఇతరుల వస్తువుల రేట్లు, వాళ్ళ ఖర్చుల గురించి అడుగు తెలుసుకోవాలన్న కుతూహలం బాగా ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ఏవైనా పుణ్యక్షేత్రాలకో విహారయాత్రలకో వెళ్లి సరదాగా గడిపి వస్తుంటారు. అలాంటి వారిని అడిగి వెళ్లి రావడానికి ఎంత ఖర్చు అయింది, అక్కడ రూమ్స్కి ఎంతెంత పే చేశారు, ఫుడ్ రేట్లు ఎలా ఉన్నాయి, ఇలాంటి ప్రశ్నలన్నీ అడిగి వివరాలు తెలుసుకోవచ్చు, తప్పులేదు. కానీ కొన్ని వస్తువులకు సంబంధించి కొన్ని సందర్భాల్లో అడగకూడని ప్రశ్న ఏమిటో చూద్దాం. కొంతమంది బంగారు నగలు కొనుక్కోలేని వారు వాటినే పోలిన గిల్ట్ నగలు కొనుక్కొని ధరిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీ పరంగా ఒరిజినల్ గిల్ట్ నగల మధ్య తేడా గమనించలేని విధంగా చాలా గొప్పగా తయారు చేస్తున్నారు. అలాగే ఎన్నో రకాల బ్రాండెడ్ వస్తువుల రూపురేఖలతో వాటిలాగే వస్తువుల్ని తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. బ్రాండెడ్ ఐటమ్స్ కు వీటికి ధర వేలల్లో తేడా ఉంటుంది. ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టలేని వారు ఇలాంటి వస్తువులను కొనుక్కుని వాడుతూ అందరి ముందు హుందాగా కనిపించే ప్రయత్నం చేస్తుంటారు. అది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగత విషయం. కానీ అలాంటి వారు ఒంటి మీద ధరించిన నగల్ని చూసి ఇది ఒరిజినలేనా అని అడగడం, బ్రాండెడ్ కంపెనీ పేరుతో కనిపిస్తున్న దుస్తుల్ని చూసి ఇది ఒరిజినలా డూప్లికేటా అని అడగడం ఏమాత్రం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మీరు చాలా సింపుల్గా అడిగే ఈ ప్రశ్న ఎదుటి వాళ్లకు చాలా అవమానకరంగా అనిపిస్తుంది. ఏమి చెప్పాలో తెలియని ఎరకాటంలో పెడుతుంది. అబద్ధం చెబితే దొరికిపోతానేమో అనుకుంటారు, నిజం చెబితే చిన్నచూపు చూస్తారేమో అనుకుంటారు. అలాంటి ప్రశ్న అడిగినందుకు వాళ్లకు మీ మీద అసహ్యం కలుగుతుంది. మీతో ఇంకా మాట్లాడాలనుకునే విషయాలు ఇక మాట్లాడలేకపోవచ్చు. కాబట్టి ఎదుటివారి ఆర్థిక పరిస్థితిని, వ్యక్తిత్వాన్ని కించపరిచే ఇలాంటి ప్రశ్న ఎప్పుడూ ఎవరినీ అడగకండి. 9వ ప్రశ్న, ఆ రాజకీయ పార్టీ మీద మీ అభిప్రాయం ఏమిటి? ఫలానా రాజకీయ పార్టీ మీద మీ అభిప్రాయం ఏమిటి? ఎవరి మధ్య అయినా రాజకీయాలకు సంబంధించిన ఇలాంటి ప్రశ్న చిన్న చిన్న మాటలతో మొదలై మనస్పర్ధలు ఏర్పడతాయి. మాటలు ఎక్కువైతే గొడవలు, కొట్లాటల వరకు దారితీస్తూ ఉంటాయి. ఎంతో చక్కగా కొనసాగుతున్న బంధాల మధ్య వీటి వల్ల అగాధం ఏర్పడుతుంది. మీకు నచ్చే రాజకీయ పార్టీ ఎదుటి వాళ్లకు నచ్చకపోవచ్చు. మీకు నచ్చిందని వాళ్లతో ఆ పార్టీ గురించి పాజిటివ్గా మాట్లాడతారు. అది వాళ్లకు నచ్చకపోతే మీతో వాదనకు దిగుతారు. ఆ పార్టీపై ఘాటుగా విమర్శలు చేస్తారు. నిజానికి ఏ పార్టీ కూడా ప్రతి ఒక్కరికి నచ్చడం అనేది జరగదు. ఆ పార్టీపై అభిమానం ఏర్పడడానికి అనేక కారణాలు ఉంటాయి. కొందరు వ్యక్తిగత లబ్ధి, కుటుంబ లబ్ధి ఆశిస్తే మరికొందరు గ్రామపరమైన, ప్రాంతీయపరమైన లబ్ధి కోరుకుంటారు. ఇలా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికి ఆ పార్టీ నచ్చవచ్చు. అలాగే ఆ పార్టీ నాయకులు చేసే సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి కూడా పార్టీని అభిమానించవచ్చు. కానీ ప్రభుత్వ విధానాల వల్ల నష్టం జరిగిన వారికి, ఆ పార్టీ నాయకులు చేసే ప్రజా వ్యతిరేక కార్యకలాపాల పట్ల అసంతృప్తి కలిగిన వారికి ఆ పార్టీ నచ్చకపోవచ్చు. కాబట్టి మీ మధ్య వచ్చే రాజకీయ పార్టీల చర్చలు మొదట మామూలుగా మొదలైన తర్వాత అసహనం, కోపం, అరుపులు, కేకలతో, మనస్పర్ధలు, గొడవలు, కొట్లాటాలతో ముగుస్తూ ఉంటాయి. ఇలాంటి అనుభవాలు చాలా మందికి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగి రాజకీయ చర్చలతో అయిన వాళ్ళని, ఆత్మీయుల్ని దూరం చేసుకోకండి. మీకు కష్టం వస్తే ఆత్మీయులు వస్తారు తప్ప రాజకీయ నాయకులు రారు. మీకు నచ్చిన పార్టీకి సపోర్ట్ చేసుకోండి, అంతే తప్ప ఇలాంటి ప్రశ్నలు అడిగి మిత్రుల్ని శత్రువులుగా మార్చుకోకండి. ఆఖరిగా ఒక్క మాట, మానవ సంబంధాలు చాలా విలువైనవి. సమయం అంతకంటే విలువైనది. మీ విలువైన సమయాన్ని మీ బంధాలు దూరం చేసే ఇలాంటి ప్రశ్నలు అడగడానికి కేటాయించకండి. ఎప్పుడూ మిమ్మల్ని మీరు గౌరవించుకుంటూ మీ విలువ కాపాడుకోండి. అలాగే ఎదుటి వాళ్ళను కూడా గౌరవిస్తూ వాళ్ళ దృష్టిలో మీకున్న విలువ తగ్గకుండా కాపాడుకోండి.
డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మరిన్ని మోటివేషనల్ వీడియోలు, మోటివేషనల్ కథలు, సూక్తుల వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.